ప్రగతిని చాటేలే జిల్లాలో పండుగ వాతావరణంలో ఘనంగా దశాబ్ది వేడుకలు నిర్వహించాలని మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. జిల్లా కలెక్టరేట్ ప్రజావాణి సమావేశ మందిరంలో రాష్ట్ర ఉత్తరాయణ దశాబ్ది ఉత్సవాలపై ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయంతో పనిచేయడం వల్ల ప్రతి రంగంలో తెలంగాణ అద్భుత ఫలితాలు సాధించిందని కలెక్టర్ చెప్పారు. మన ప్రగతిని నలుదిక్కుల ఘనంగా చాటుతూ పగడ్బందీగా దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. అందరికీ అదే బట్ ఆ క్రౌడ్ని బట్టి మనం ప్లాన్ చేయడం జరుగుతుంది. ఇదే టైంకి మన దగ్గర ఆల్మోస్ట్ ఒక జిల్లా మొత్తం 15 ఎకరాల ల్యాండ్ ఇంతకుముందే గవర్నమెంట్ ఫర్ సెవెరల్ పర్పస్ వేరే ల్యాండ్ కొని భూములు సేకరించి ఖాళీ ఉన్నారు. దాంట్లో 15 ఎకర్స్ ఎన్కౌంటర్స్ ఫ్రీ ఉంది ఐడెంటిఫై చేయడం జరిగింది. అట్లా దాన్ని ప్లాటింగ్ చేసి ఒక 580 ఎకర్ ప్లాట్స్ దాంట్లో రావడం జరిగింది. ఆ రోజు ఆ డిస్ట్రిబ్యూషన్ కూడా స్టార్ట్ చేస్తాం. 500 ఎంఐకి ఆ రోజు చేయలేకపోవచ్చు, బట్ ఇది స్టార్ట్ ప్రాసెస్ అనమాట. అంటే రెడీగా ఉంది, బట్ ఒక 10 మెంబర్స్ 20 మెంబర్స్ ఆ రోజు ఇవ్వడం జరుగుతుంది. ఇది 2 కాన్స్టిట్యుయెన్సీస్ జరుగుతుంది. మోస్ట్లీ నారాయణపేటలో ఒక విలేజ్, దావరగింజ విలేజ్ ఉంది, మక్కల్లో 4 విలేజెస్లో ఉన్నాయి. ఇది ప్రాసెస్ నడుస్తుంది. సో మీరు చూసినట్టయితే ఫీల్డ్కి వెళ్తే అక్కడ లేఅవుట్స్ స్టోన్స్ పెట్టడం కానీ ఆల్ దీస్ థింగ్స్ అక్కడ నడుస్తున్నాయి. సో ఇది కూడా ఆ రోజు చేస్తాము. ఇంకొక ఫర్దర్ ఏంటంటే కుల వృత్తుల్ని సపోర్ట్ చేయాలనే దృష్టిలో గవర్నమెంట్ తీసుకుంది. ఆ రోజు కూడా ఆ స్కీమ్ అనేది ఆ రోజు నుంచి ప్రారంభమైంది. సో మోస్ట్లీ ఇది క్రౌడ్ కానీ